గత కొద్ది రోజులుగా గత 1.5 సంవత్సరంగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సమానమైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్నటి రోజు నుంచి మొన్నటి నుంచి మా గిరిజన నాయకులు, మాకు మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా ఎన్నో ఒత్తిళ్లకు ఫోన్లు, ప్రోగ్రాం కార్డు ఉంటే ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఫోన్లు రింగ్ అవుతూ ఉన్నాయి. అయినా కూడా కొంతమందికి అధికార పార్టీలో పదవులు కూడా ఉన్నాయి. అయినా కూడా మా జాతి బిడ్డ ఇబ్బందుల్లో ఉంది అని మాకు అండగా నిలబడినటువంటి ప్రతి గిరిజన నేతకు పాదాభివందనం చేస్తూ ఉన్నా. ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా. ఈరోజు నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నా. నా జీవితానికి, నా జీవిత సార్థకతకు ఇది చాలు అని చెప్పి ఎంతోమంది నెల్లూరు నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ముందుకు సాగు, ఏమైతే అది అవుతుందని చెప్పి నాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నా. గత 1.5 సంవత్సరంగా నగర మేయర్ నా సతీష్మణి, నగర మేయర్ గారు శ్రవంతి గారి మీద జరుగుతున్నటువంటి, నా మీద జరుగుతున్నటువంటి వాట్సాప్పుల్లో, ఫోనుల్లో ఒత్తిళ్ళు మీ అందరికీ కూడా తెలిసిందే. నగర ప్రజలందరికీ తెలుసు, అధికార పార్టీ నాయకులకు తెలుసు. మేము వారికి స్వయంగా విన్నవించి ఉన్నాం. మా గిరిజన నాయకులు స్వయంగా విన్నవించి ఉన్నారు, అందరికీ కూడా తెలుసు. అయితే ఆ రోజు వాళ్ళందరూ కూడా మా మీద సానుకూలంగా స్పందించారు. కొంతవరకు ఆ ఒత్తిళ్ళు తగ్గాయి కొద్ది రోజుల పాటు. మళ్ళీ మీరందరూ వాట్సాప్లో చూస్తూనే ఉంటారు, అన్నీ పెడుతూనే ఉన్నారు. కానీ అన్నీ భరించాం. ఎక్కడా కూడా కనీసం పల్లెత్తు మాట ఎక్కడా అనలా. కేవలం 13 సంవత్సరాలు నేను ఊడిగం చేశాను. ఈ దగ్గర 13 సంవత్సరాలు ఉన్నాననే ఒకే కృతజ్ఞతతో ఎక్కడా కూడా మీడియా ముందుకు కానీ ఏ రోజు మాట్లాడాల. గత 1.5 సంవత్సరంగా అయితే నిన్న జరిగినటువంటి సంఘటన వాట్సాప్లో చూశారు. దయచేసి అన్నిదా భావించొద్దు. మేము సంఘటన జరిగినప్పుడు అందరికీ తెలియజేయాలనేటువంటి పరిస్థితి. నేను మేయర్ గారు బయలుదేరాం, డ్రైవర్లు అందుబాటులో లేరు. నేనే డ్రైవింగ్ చేసుకుంటూ మేయర్ గారిని తీసుకుని పోవడం జరిగింది. దానివల్ల అందరికీ ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాము. అయితే అందరికీ తెలిసినటువంటి విషయం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం, అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు. రహీం గారు మన పత్రికా సోదరులు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎంపీడీఓ సరళ గారు ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతంగి కృష్ణ, ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముజు నెల్లూరు ప్రాంతం, మాతంగి కృష్ణని తరిమి కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. కేసులు పెట్టారు. మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడో ఆ రోజు అందరికీ తెలుసు. అదేవిధంగా మీ దగ్గర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గర దాదాపు 12 సంవత్సరాల పాటు మీ పిఏగా, వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం. ఎస్పీ గారు వాకింగ్కి రాకపోయింటే ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్, దయచేసి వీరందరి పేర్లు వారి అనుమతి లేకుండా చెప్తున్నా, దయచేసి అన్నిదా భావించవద్దు అని చెప్తున్నా. మాజీ కార్పొరేటర్ తురకా సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు. అదేవిధంగా మొన్నది తురకా సూరి గారి మీద, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు. నిన్న 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ, ఈ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు. మీడియాలో చెప్పాడు, మళ్ళీ 2 రోజులకి బెదిరింపించి మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు. ఇవన్నీ కూడా బయటపడినటువంటి విషయాలు. లోపల ఎన్ని జరిగాయో, ఎంతమంది హతమయ్యారో, ఈ హత్య రాజకీయాలకి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది హతమయ్యారో లెక్కలేదు. ఎంతమంది పొదుపు మహిళలు, మీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అరాచకాలకి ఎంతమంది పొదుపు మహిళలు జీవితాలు అన్యాయం అయిపోయాయో లెక్కలేదు. వాళ్ళని హిజ్రాల చేత, అన్యం పుణ్య వెరుగని హిజ్రాల చేత మాయ మాటలు చెప్పి కొట్టించినటువంటి పరిస్థితి, పొదుపు మహిళల్ని ఇళ్లకు పంపించి కొట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం. ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం. ఇవన్నీ కూడా బయట అందరికీ తెలిసిన విషయాలు. నాకు తెలుసు వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇండి కాదు, మీ అందరికీ కూడా తెలుసు. అయితే రహీం గారు, ఎంపీడీఓ సరళ గారు, తిరుమల నాయుడు ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనమైందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. ఈరోజు మేయర్ స్రవంతి గారు జయవర్ధన్, మేయర్ భర్తగా జయవర్ధన్ ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం. వాళ్ళ దాష్టికానికి బలి కాబోతున్నాం, సిద్ధంగా ఉన్నాం. బలి కావడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. మీ తమ్ముడు మేము అవినీతి పరులమా? ఈ పత్రికా విలేకరులు మనస్సాక్షిగా ఆలోచించండి. 53 మంది కార్పొరేటర్లు, 54 మంది అంతకుముందు ఉన్నటువంటి ఖలీల్ బాయ్తో సహా మనస్సాక్షికి తెలుసు. ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు, జనసేన పార్టీ నాయకులకు తెలుసు, నెల్లూరు నగర ప్రజలకు తెలుసు వారు చేస్తున్నటువంటి అక్రమాలు. మేము అవినీతి పరులమా? మిమ్మల్ని దాటి చీమ కూడా బయటికి పోదని ఎన్నిసార్లు చెప్పున్నారు. మేము అవినీతి చేస్తూ ఉంటే ఎడ కూర్చొని మీరు చప్పట్లు తడుతున్నారా అని అడుగుతా ఉన్నా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గత 1.5 సంవత్సరంగా మీరు మా మీద చేస్తున్నటువంటి దాష్టికం ఈరోజు తారాస్థాయికి చేరింది. పత్రికా విలేకరులారా అందరూ గమనించండి. నెల్లూరు నగర ప్రజలారా, అన్ని పార్టీల నాయకులారా, విఘ్నులారా అందరూ కూడా గమనించండి. ఎవరు అవినీతి చేస్తున్నారు? లేఅవుట్ల కాడ డబ్బులు దండుతున్నది ఎవరు? బిల్డింగ్ల కాడ డబ్బులు దండుతున్నది ఎవరు? మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి చేసినటువంటి అవినీతి
నా మీద మీకు అధికారం వచ్చిన తర్వాత నా మీద పెట్టి నన్ను జైలుకి పంపించారు. నేను జైల్లో స్టేషన్లో కస్టడీలో కూర్చొని ఉంటే TV5 రాజేష్ అన్న ఇక్కడ ఉన్నాడో లేదో సాక్ష్యం, అందరినీ కార్పొరేటర్ని నాకు తెలిసిన వాళ్ళని స్టేషన్కి పంపించి వాడిని చూడమని చెప్పి నన్ను క్రిటిసైజ్ చేసినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం! ఏంది దాష్టికం? ఏం పాపం చేశాం మేము? నీకు 13.5 సంవత్సరం ఊడిగం చేశా. నీకు గ్రామాల్లోకి వెళ్తే కనీసం కుర్చీ చేసే నాయకుడు లేడు. ఆ రోజు నుంచి ఒక గ్రామానికి వెళ్తే కనీసం పిలిచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి మాట్లాడండి అనేవాళ్ళు లేకపోతే నేనే మైక్ తీసుకొని చెప్పా ఆడ కూడా. అది నా పరిస్థితి. 13.5 సంవత్సరం నీ దగ్గర ఊడిగం చేశా. నాకు చేసావు, మేయర్ పదవి ఇచ్చావు. ఏం చేసావు తర్వాత? ప్రతిరోజు హింసే. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఈయనకి ఎవరెవరు తగు ఉందో అందరు అధికారులు పిలవమంటాడు. రకరకాలుగా హింసించాడు. సరే, ఒకానొక సందర్భం వచ్చింది, మేము వీళ్ళకి దూరంగా ఉండాలనుకున్నాం. దూరంగా ఉండాలనుకొని బయటికి వెళ్ళాం. అయితే దురదృష్టకరం, అధికారం చేతిలోకి వచ్చింది. ఆ రోజు నుంచే ఈ రోజు దాకా మా మీద మేయర్, నగర ప్రథమ పౌరురాలు మేయర్ గారి మీద, నా మీద తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు మీ అందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఈరోజు తారాస్థాయికి చేరా ఇవి. శ్రీధర్ రెడ్డి దాష్టికం తారాస్థాయికి చేరింది మిత్రులారా. నిన్నటి రోజున నిన్న పొద్దున ఉదయం 11 గంటలకి మా గిరిజన నాయకులు మాకు మద్దతుగా అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మాకు దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయ్యా మా జాతి బిడ్డకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసుంటే పెద్ద మనసు చేసుకోండి, ఈ విధంగా వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పి వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. వాళ్ళని ఫోటోలు తీయడానికి మనిషిని పంపించాడు. నాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అది సహజమేనయ్యా, ఆ పని నేను కూడా చేసుండా. ఎక్కడైనా ఆయనకి తెలియని మీటింగ్ జరుగుతుంటే, తగని మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఎవడెవడు వస్తున్నారు, వాళ్ళ పేర్లు అన్నీ ఫోటోలు తీసుకొని పెట్టమంటాడు. ఆ పని నేను కూడా చేసున్నా, ఆ చాకరీ నేను కూడా చేసున్నా ఆయనకి, కానీ నేను చేద్దాం అని అనుకున్నా. అక్కడ మాతో తిరిగే పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు, పాపం మీ అందరికి కూడా తెలుసు, వాళ్ళు ఎవరికి ఏం చేయలేనటువంటి పిల్లకాయలు. వాళ్ళు వచ్చిన పిల్లోడు వాళ్ళకి తెలుసు, శశి ఆ పిల్లోడి పేరు తెలిసి, ఏమి ఇటు వచ్చావు అని అడిగారు. ఎమ్మెల్యే గారు ఫోటోలు తీసుకురమ్మన్నారు అని చెప్పాడంట. చెప్తూ మీరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్ అని చెప్పి పోయాడు. సరే, నాకు వాళ్ళు తర్వాత మధ్యాహ్నం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నాకు ఆ విషయం చెప్పారు. సరే, జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మీరు అని చెప్పి ఫోన్ చేసి పంపించిన తర్వాత నేను గంట తర్వాత ఫోన్ చేశా, అందుబాటులో లేరు. ముగ్గురు, సిరాజు, అరుణ్, షఫీ, మాతో తిరిగేది ఎస్సీ మైనార్టీ పిల్లకాయలు. వాళ్ళని రాత్రి 9:30కే వాళ్ళ ఇళ్ల మీదకు పోయి మందలుగా పోలీసు అధికారులు బెదిరింపులకు గురి చేశారు. ఏంది అటెంప్ట్ మర్డర్ కేసులు రాత్రికి రాత్రే వచ్చాయా వాళ్ళ మీద? మీ మీద గంజాయి కేసులు ఉన్నాయి, మీ బిడ్డ మీద, మీ కొడుకు మీద గంజాయి కేసు ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించి, వాళ్ళు తలుపులు దిగిపోతే కిటికీల్లోంచి టార్చ్ లైట్లు వేసి పెద్దగా అరస్తా, అయ్యా పోలీస్ సోదరులారా, విజ్ఞతతో ఆలోచించండి పోలీస్ సోదరులారా, మీ మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, నేను కాదన్ను, కానీ అది కొంతవరకు మీరు కూడా కంట్రోల్ చేయాలి.
పాపం అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళు పాపం వాళ్ళు మా మీద చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేయర్ గారికి కూడా చెప్పా, నేను కూడా సిద్ధమే. నిజంగా అటువంటి సతీమణి దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఉండా. నీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉండా చావడానికైనా అని చెప్పింది. ఎందుకు వాళ్ళ అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళ మీద మీ దాష్టికం ఎందుకు శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన రోజు. ఒక కీచక పరిపాలన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఆ భగవంతుడు ఉన్నాడా? ఆ భగవంతుడు ఉన్నాడా? ఈశ్వరుడు ఉన్నాడా? అల్లా ఉన్నాడా? జీసస్ ఉన్నాడా? ఉంటే ఈ కీచక పర్వానికి అంతం పలకయ్యా, అంతం పలకండి అని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నా. నాకు ఆ భగవంతుడి మీద కూడా నమ్మకం పోయింది. అది ఈరోజు మా పరిస్థితి. ఇన్ని రోజులు ఈ మాటలన్నీ కూడా నా మనసులోనే చెప్పుకున్నా, బాధపడ్డా, ఏడ్చుకున్నాం. ఈరోజు తారాస్థాయికి చేరింది. మేము మా గుండెలు పగిలిపోతున్నటువంటి పరిస్థితి. రాత్రి మేము అక్కడికి పోతే వాళ్ళు పేద పిల్లకాయలు పాపం, పేద కుటుంబాలు పాపం, వాళ్ళ మీద ఎందుకయ్యా నీకు ఈ కక్ష అని అడుగుతా ఉన్నా. మేము ఉంటాం, మా ఇల్లు నీకు తెలుసు, మా ఇల్లు నీకు తెలుసు, ఆల్రెడీ రెక్కీ పెట్టుండవు. రండి, పోలీసులను పంపిస్తావా, రౌడీలను పంపిస్తావా, నువ్వు వస్తావా? రండి, నీ తమ్ముడు వస్తాడా? సిద్ధం, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిన్ను నీ తమ్ముడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, మా ప్రాణాలు తెగించైనా పోరాడతాం. శ్రీధర్ రెడ్డి, ఈరోజు మీ కీచక పరిపాలనకి, మీ కీచక పాలనకి అంతం మొదలైన రోజు నాతోనే. అందరినీ కోరుతా ఉన్నా, ఒక గిరిజన బిడ్డ పిడికిలి బిగించి పోరాటం చేస్తూ పిలుపునిస్తా ఉన్నాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులారా, చెయ్యి కలపండి. మీ ముందు ఈ జయవర్ధన్ నిలబడతాడు. జయవర్ధన్ ప్రాణాలు పోయిన తర్వాతే మీ దగ్గరకు వస్తారు అని చెప్పి నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నా. బాయ్కాట్ శ్రీధర్ రెడ్డి, బాయ్కాట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బాయ్కాట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజనుల మీద శ్రద్ధ పెట్టున్నారు. లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మేము చెప్పింది నమ్మమని మిమ్మల్ని అడగటంలే, నమ్మి నిర్ణయం తీసుకోమని చెప్పి మిమ్మల్ని అడగటం లేదు. మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, అనేక వ్యవస్థలు, మీడియా వ్యవస్థ, మీ పార్టీ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. ఆల్రెడీ శ్రీకాంత్, జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్, అరెస్ట్ అయినటువంటి అరుణ గారి విషయంలో ఎన్నో విషయాలు మీ దృష్టికి వచ్చాయని చెప్పి ప్రచారం ఉంది. ఈ కీచకుడి హత్య రాజకీయాలు మీకు ఆల్రెడీ నోటీసులో ఉన్నాయని చెప్పి ప్రచారం ఉంది. అది నిజమని చెప్పి అందరూ నమ్ముతున్నారు ప్రజలు. కానీ ఈ కీచక పరిపాలనకు అంతం ఎప్పుడు పడుతుంది, ఆ భగవంతుడు మీలోకి ఎప్పుడు జొరబడతాడు అని చెప్పి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జోక్యం చేసుకోండి. నేను చెప్పేది కాదు, మీ నాయకులు
మాతంగి కృష్ణని అడగండి, మీ నాయకుడు తిరుమల నాయుడిని అడగండి, మీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారిని అడగండి, ఆనం వెంకటరమణారెడ్డి గారిని అడగండి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, మంత్రి నారాయణ గారిని అడగండి. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాడు మంత్రి నారాయణ గారు. అజీజ్ గారు మీకు చెప్పే ఉంటారు స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్ని కష్టాలు పడ్డాడో. ఇది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కీచక పర్వం. ఓ భగవంతుడా కాపాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్ని మా ప్రాణత్యాగంతో ఆయన కాపాడమని చెప్పి వేడుకుంటా ఉన్నా. మేము గత 1.5 సంవత్సరం నుంచి అనేక దాష్టికాలు మా మీద జరిగాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వాటిల్లో ఒకే ఒక్కటి మీకు ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, నేను ఆల్రెడీ చెప్పా అందరికీ. పడాలి తప్పదు అనుకొని ఈరోజు దాకా ఇది ఎక్కడా బయట పెట్టలా. ఈరోజు ఆ ఫోన్ రికార్డింగు మీ అందరికి కూడా వినిపిస్తా సోదరులారా. దయచేసి ఎక్కువ సమయం ఉంటే అనేదా భావించకుండా చూడాల్సిందిగా కోరుకుంటాం. ఒక్క నిమిషం ఆన్ చేస్తుంది. అందరి గ్రూప్లో సెండ్ చేస్తున్నాను. నమస్కారం అన్న. ఏమని చెప్పాలి అన్న, 5 నిమిషాలు నేను మాట్లాడతాను వాడితో. నేను చెప్పేది కన్విన్స్ అయితే ఓకే, లేదంటే లేదు. సరే, ఇప్పుడు దాకైతే ఆయన ఆ మాట రాలా. అంటే కమలాకరణ ఇష్యూ జరిగిన తర్వాత అది ఏం జరిగింది అని నేను ఫోన్ నీకైతే వాస్తవంగా చెప్తాం అనుకున్నా. కాకపోతే నువ్వు ఫోన్ మాట్లాడితే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నా. అదైతే ఆ రోజు వేరు, జరిగిన ఇష్యూ వేరు. మొన్నటి దాకా జయాతో నేను మాట్లాడతాను ఎమ్మెల్యే చెప్పలా. కమలాకరణ నాకేమి వేరే విషయాలు. ఇప్పుడు మీరు చెప్పేదే కమలాకరణ చెప్పాడు. నాకు కమలాకరణ మాట్లాడేది చాలా తక్కువ. ఇది ఇప్పుడు మీరు చెప్పే మాటలు 4-5 మాటలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మామూలుగా ఫ్రీగా మాట్లాడు. నిన్న హరితో అంతసేపు మాట్లాడాం కదా. అసలు ఎంత కూడా మాట్లాడుకోవాలా, ఎంతసేపు మాట్లాడుకుంది కూడా. అసలు మాట్లాడుకుందే నేను ఏదైనా ప్రాబ్లం ఇది అని చెప్పుకున్నా కానీ ఆయన నాతో మాట్లాడింది స్పష్టంగా 4 మాటలు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఆ 4 మాటలు తప్ప ఆయనకి వేరే ఏం మాట్లాడాలి. అసలు ఆయనది ఏమి నాకు తెలిసి అయితే ఆయనది పలానా మిస్టేక్ మాట్లాడేదని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నేను మిస్టేక్ అనట్లే, అది కమలాకరణ మాట్లాడి. ఈ రోజు నేను మాట్లాడుకుని నువ్వు నమ్మబోలే, ఎమ్మెల్యే గారే మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు నీకు తెలియదు ఏం కాదు, అది నేను చెప్పేది కాదు. మనం ఇప్పుడు నేను ఏ రోజు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో 13 సంవత్సరాల్లో ఇంత డిస్కషన్ ఎప్పుడైనా అన్న దగ్గర ఫోన్లో అసలు ఉండదు. డైరెక్ట్గా కూడా ఏదన్నా 1-2 మాటలు అది దానివల్ల ఇప్పుడు ఆ భయం ఉంది కాబట్టి నేను మాట్లాడలేకనే ఇప్పుడు మాట్లాడి సమస్య పరిష్కారం. నువ్వు చెప్పిన తర్వాత నేను క్లారిటీగా రాత్రి మాట్లాడాను. అతను ఏమంటున్నా అంటే నేను అన్నట్టు చెప్తాడు చేస్తా, నేను రాజీనామా చేయమన్నా లేదంటే ఇంకోటి చేయమన్నా నేను చేసేదానికి ఇబ్బంది లే. కాకపోతే ఇప్పుడు నేను చేసిన తర్వాత నాకు ఏం సోర్స్ ఉండదు. నేను మళ్ళీ నా కేసు ఇబ్బంది పెడితే నన్ను మళ్ళీ తర్వాత కూడా ఉండని అనేది దానికి భయపడుతున్నాడన్నా. నేను చేసేస్తే పెద్ద ఇష్యూ కాదని చెప్పా. ఆయన చెప్పింది నాకు ఏంటంటే 2 మాటలు. మరి నన్ను కూడా నమ్మకపోతే నేనేం చేయలేను. నేను మాట చెప్తాను, నేనే చెప్తా. ఇప్పుడు
ఇప్పుడు నేను నమ్మతా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అది కూడా అడిగా అన్నీ అన్నా ఏం లేదన్నా మొన్న కమలాన్ని చెప్పమని ప్రెస్ మీట్ పెట్టా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ వదిలేస్తే ఇప్పుడు అదే విషయం ఆడే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో నేను అదే ఇప్పుడు కమలాకర్ అన్న అదే నేను కమలాకర్ అన్నతో అదే చెప్పాను. అవును నిన్న హరితో అదే చెప్పా. అవును ఇప్పుడు సమస్య ఇప్పుడు ఫస్ట్ రోజు మనం అది ఆ రోజు నేను పోయాను కదా కమలాకర్ అన్నకి. అవును కమలాకర్ అన్న కాడికి పోయినప్పుడు ఇదే మొత్తం ఇది ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఆడికి సరే ఆ రోజే అంతా అన్నీ తీసేసుకొని ఒకరోజు అప్పుడంటే ప్రెస్ మీట్ అన్నాడు వెంటనే పెట్టేసాం. ఒక రోజు 2 రోజులు తీసేసుకొని ఆడికి అయిపోయింది ఇది. ఇది ఎప్పుడు జరిగింది తర్వాత మధ్యలో జరిగింది నీకు తెలుసు. సరే అది నువ్వు అనలేదు. అది ఇప్పుడు మధ్యలో డబ్బులు కట్టాలని సరే అది పక్కన పెట్టేసరి అది అయిపోయింది. నన్ను అది చెప్పాడు. మాట్లాడింది కానీ అది తమాషా కాదన్నా. ఎమ్మెల్యే నన్ను డబ్బులు అడగమని ఎందుకు తప్పు నేను జయకుమార్తో మాట్లాడింది ఇదే అలా 100 ఫైళ్ళు 15 కోట్లు తీసుకుని నాకు 7 కోట్లు కొట్టమన్నా నేను కాపాడుతానని ఎగతాళికి తమాషాకి మాట్లాడతా కారులో కూర్చొని ఉదయం వచ్చాను నా కడికి. ఇప్పుడు నాకు జయన్న చెప్పింది కూడా కాదు బయట విపిఆర్ గారి దగ్గర ప్రస్తుతం పిఏగా ఉన్నటువంటి హరికృష్ణ ఫోన్లో నుంచి నాతో మాట్లాడినటువంటి విషయం. రూప్ కుమార్ యాదవ్ గారికి ప్రథమ శిష్యుడు హరికృష్ణ యాదవ్. ఆయన ఫోన్లో నుంచి 19వ డివిజన్ కార్పొరేటర్ మదన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి తరపున, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తరపున రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ కుర్చీ లాక్కోవాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా అనేక సార్లు నన్ను పిలుస్తాడు. ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు, నీకు డబ్బులు ఇస్తా, ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు. నా జీవిత కాలం కళ మేయర్ కుర్చీ నా జీవిత కాలం కళ. ఎన్నోసార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాకముందు నుంచే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మరుసటి రోజు నుంచే తగులుకున్నాడు. నిన్ను కేసులోంచి బయటేస్తా, విపిఆర్ గారితో మాట్లాడిస్తా, నీకు ఇబ్బంది లేదు అని చెప్పి నువ్వు కానీ సెలవు పెట్టించకపోతే శ్రీధర్ రెడ్డి నిన్ను వదలడు, నువ్వు లెటర్ ఇచ్చే ఈరోజే అని చెప్పి ఎన్నిసార్లు అడిగాడో. ఈ మాట అబద్ధమో నిజమో రూప్ కుమార్ యాదవ్ గారు అత్యంత పవిత్రంగా భావించేటువంటి శివాలయం, మూలాపేట శివాలయం, నేను రమ్మంటే వస్తా, మేయర్ గారు రమ్మంటే వస్తారు, నువ్వు చేసావో లేదో చెప్పాలని చెప్పి శివాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. విపిఆర్ గారు మంచి వ్యక్తి, మాకు బాగా సుపరిచితులు. ప్రశాంతమ్మ గారు మమ్మల్ని బిడ్డల్లాగా చూసేవాళ్ళు. అయితే బాధాకరమైన విషయం అది, రూప్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు విపిఆర్ గారి మద్దతు మనకుంది, ఇబ్బంది లేదు, ఏది కావాలన్నా పైన మాట్లాడతా, కింద శ్రీధర్ రెడ్డి చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడాడు. నెల్లూరు నగరంలో పైన ఉన్నటువంటి 4 ఫ్లోర్లలో అందరు ఎంప్లాయీస్కి ఫోన్ చేసి మాట్లాడేశాను అని చెప్పాడు. అయినా కానీ నేను ఏదో సర్ది చెప్పుకుంటా ఇన్ని రోజులు గడిపా. ఈరోజు ఆ దాష్టికం, మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు, పెట్టండి, మీకు ఆ శక్తి ఉంది, పెట్టండి. కార్పొరేటర్ల మనస్సాక్షికి ఇష్టం లేకపోయినా సంతకాలు పెట్టించుకున్నారు. మీకు అధికార బలం ఉంది, ధన బలం ఉంది, మంది బలం ఉంది. మాకే బలం లేదు. ఒక సామాన్య గిరిజన కుటుంబం, మాకు ఉండే నలుగురిని కూడా వాళ్ళ మీద మీ దాష్టికం దేనికయ్యా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ మీది ఒక గిరిజన మహిళని
రాష్ట్రపతి పదవిలో దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టినటువంటి పార్టీ మీది. మీరు కూడా జోక్యం చేసుకోండి. రాష్ట్రపతి గారు మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, అందరికీ థ్యాంక్ యూ. మీకందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పా, మేము అవినీతి చేస్తూ ఉంటే వీళ్ళు చప్పట్లు కొడుతుంటారా? మేము ఒక అధికారికి మేయర్ గారు ఫోన్ చేసి రమ్మంటే 5 నిమిషాల్లో ఆఫీస్కి రావాలని చెప్పి పిలిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు, ప్రతి ఒక్క విఘ్నుడికి తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది బహిరంగ రహస్యం. మీ అందరికీ ఇప్పుడు ప్రశ్న అడిగిన మా అన్నకు కూడా, సీనన్నకు కూడా తెలుసు, అందరికీ తెలిసిందే. ఎవరన్నా కార్పొరేటర్లు చెప్పండి, కార్పొరేటర్లు ఎక్కడికి రాగలుగుతారా ధైర్యంగా? కార్పొరేటర్లు ఎక్కడికి రాగలుగుతారా ధైర్యంగా? కనీసం కూర్చోడానికి, మేయర్ గారితో కూర్చొని టీ తాగిపోవడానికి రాగలుగుతారా? వాళ్ళ వార్డుల్లో కాలం ఎత్తించగలుగుతారా? రూరల్ ఎమ్మెల్యే దాష్టికానికి ఎదురు నిలబడి కనీసం కాలం ఎత్తించగలుగుతారా? చెత్త కుప్పెత్తించగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మీకు అందరికీ తెలుసు అని తెలియజేస్తా ఉన్నా. మేము అవినీతి చేస్తూ ఉంటే, కోట్లు కొల్లగొడుతుంటే వీళ్ళు చప్పట్లు కొడుతుంటారా? మీరే సమాధానం చెప్పండి అని అడుగుతాను.